ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తలను ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం. గోవుకు జాతీయ హోదా కోరుతూ హిందూ సోదరులతో కలిసి మానవహారం. ఓటర్ జాబితాల సవరణలో టీడీపీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలి. జంగారెడ్డిగూడెంలో జరిగిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపు. ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మొక్కలు నాటడంతో పాటుగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన స్పార్క్ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జంగారెడ్డిగూడెం మండల నెలవారీ సమావేశం. జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన కె నాగేశ్వరరావును ఘనంగా సత్కరించిన సభ్యులు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించి రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పలువురు హిందువులు, ముస్లింలు కోరారు. జంగారెడ్డిగూడెం డివిజన్ ముస్లింల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం మానవహారం నిర్వహించారు. పట్టణంలోని బిలాల్ మసీద్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు హిందూ ప్రముఖులు పాల్గొని ఐక్యతను చాటారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ, హిందువులకు అతి పవిత్రమైన గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లింలు కోరడం గొప్ప విషయమన్నారు. రాబోయే రోజుల్లో కూడా హిందూ ముస్లింల ఐక్యతతో ఉంటూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి తిప్పాబట్ల రామకృష్ణ మాస్టర్ మాట్లాడుతూ, హిందూ ముస్లింలు కలిసి ఇటువంటి కార్యక్రమం చేపట్టడం శుభపరిణామం అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రారంభమైన ఈ నినాదం దేశమంతా వ్యాప్తి చెందాలని ఆకాంక్షించారు. నబీ మాస్టర్ మాట్లాడుతూ, జాతి సమైక్యత కోసం స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో హిందూ ముస్లింలు చేయి కలిపి ఈ పోరాటంలో పాల్గొనాలని కోరారు. ఆర్ఎస్ఎస్ ప్రతినిధి కొప్పాక శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇది అద్భుతమైన కార్యక్రమం అని, దీనిని నిర్వహిస్తున్న ముస్లిం జేఏసీని ప్రతి ఒక్కరూ అభినందించాలని కోరారు. ముస్లిం జేఏసీ ప్రతినిధి నజీర్ మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా తలపెట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. షేక్ ముస్తఫా మాట్లాడుతూ, గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే ఎవరూ దాని జోలికి వెళ్లరని, తద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతినవని తెలిపారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందువులు, ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక 2-3 రోజుల్లోనే మన జంగారెడ్డిలో ఉన్న ముస్లింస్ అందరూ దాన్ని స్పందించి మనం 3 రోజుల క్రితమే మెమరాండం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ రోజున పెద్ద మీడియా అడ్రస్సింగ్ చేయడం కోసం హిందువులు కూడా కలుపుకొని చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఇది కంటిన్యూ అవ్వాలని, అది చేయాలి, జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతున్నట్లుగా మేమే కాదు ముస్లిం కూడా కోరడం అనేది నిజంగా చాలా హర్షణీయం. భారతదేశం చక్కగా ఐక్యతకు మారు పేరు అనడానికి ఇదొక ప్రత్యేక నిదర్శనం. రాబోయే రోజుల్లో మరింత మంచి కార్యక్రమాలు మా ప్రాంతంలో హిందూ ముస్లిమ్స్ కలిసి చేయాలని చేస్తామని కూడా మేమందరం కూడా వారికి మాటిస్తున్నాం. భారతదేశంలో గొప్ప సుదినం. ఎందుకంటే హిందువులు, ముస్లింలు ఏకతాటి మీద నిలబడి గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలనే నిర్ణయం తీసుకోవడం భారతదేశం భవిష్యత్తులో చక్కగా హాయిగా వర్ధిల్లుతుందనడానికి ఒక గొప్ప ఉదాహరణ. ఈ రోజు ఇక్కడ ప్రారంభమైన ఈ మాట భారతదేశం అంతటా కూడా విస్తరించి మనందరం ఐకమత్యంతో ఉండి గోవు జాతీయ జంతువుగా మారడమే కాకుండా జాతీయ భావాలతోటి ఈ భారతదేశాన్ని తిరిగి మళ్ళీ, ఒకప్పుడు భారతదేశం ప్రపంచాన్ని జయించింది. ఎలా జయించిందంటే కేవలం తన జ్ఞానంతో జయించింది. ఆ స్థితి మళ్ళీ మనందరం కలిసి తెచ్చుకోవాలి. మనందరిలో ప్రవహిస్తున్నటువంటి రక్తం ఒక్కటే. ఆ ఒక్కటే కాబట్టే మనం ఇవాళ మనందరం కలిసి మళ్ళీ జాతీయ జంతువుగా ఆవును ప్రకటించాలన్న భావం మన రక్తంలో ఉంది. ఏ స్ఫూర్తి అయితే మనం చేయి కలిపి ఏ విధంగా అయితే మనం స్వాతంత్రం సంపాదించుకున్నామో, ఇప్పుడు కూడా మనం జాతి సమైక్యత కలిసి నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ జాతి సమైక్యత కోసం మన అపోహలను దూరం చేసుకోవడానికి మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఏ విధంగా అయితే వాళ్ళు గోవుని తాము మాతగా పూజిస్తున్నారో, దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, మేము కూడా దానికి సంఘీభావం ప్రకటిస్తున్నాం. ఎందుకంటే జాతీయ సమైక్యత కోసం అది చాలా అవసరం. ఇప్పుడు జాతీయ జంతువు ఎందుకు ప్రకటించాలి అనే సందేహం రావచ్చు. జాతీయ జంతువు హోదా కనుక కలగజేస్తే దాని యొక్క రక్షణ వేరు. అందరూ కూడా భయపడతారు, దాని జోలికి ఎవరు రారు. మన ముస్లిం సోదరులు అందరూ కూడా గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి, గోవధ నశించాలి అని ఇనిషియేటివ్ గా తీసుకోవటం చాలా అద్భుతమైన విషయము. ఇది
అందరం ముక్తఖండంతో అప్రిషియేట్ చేయవలసినటువంటి అంశం. దేశం ముందు మనందరం ఒకటే. దేశంలో హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవ ఫస్ట్ మనందరం భారతీయులం. మతాలు, ఒకరి ఆచారాలు అన్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆవు సాధు జంతువు, మన ఇంట్లో ఒకప్పుడు కుటుంబ సభ్యులుగా జీవరాశులను మనం పోషించేవాళ్ళం. ఏమైనా సరే మనము ఇవాళ ఆ వ్యాపార కేంద్రం నుంచి భారతీయులకి ఆధ్యాత్మికంగా ముందు అది ఆవు అనేది పరిగణించబడుతుంది కాబట్టి ఆవును పరిరక్షించవలసిన ఆవశ్యకత, సంస్కృతి చిహ్నంగా భావించి ముస్లింలు మన జంగారెడ్డిలో ముందుకు రావటము, మన పెద్దలు కానీ అందరూ కూడా దీన్ని తీసుకుని జాతీయ స్ఫూర్తి తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తున్నాము. ఈ రోజున ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని మా జంగారెడ్డిలో ముస్లిం జేఏసీ తరఫున మేము ప్రదర్శన చేపట్టామండి. మరి హిందూ సోదరులకి వాళ్ళ మనోభావాలు కాపాడుకుంటూ ఆవుని జాతీయ జంతువు కింద ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ కుల మతాలకు అతీతంగా మనం ఈ ప్రోగ్రాం చేపడుతున్నామండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందు మనం భారతీయులం, మానవులం. ఇక్కడ ఎప్పటి నుంచో మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి. ఒకళ్ళ మతాన్ని ఒకళ్ళు గౌరవించుకోవటమే మన భారతీయత. కాబట్టి మరి రోజున మేము ముస్లింలంతా కోరుకునేదంటే హిందువులు గోమాత అని చెప్పేసి పూజిస్తుంటారు ఆవుని. కాబట్టి మేము చెప్పేది కూడా ముస్లింలందరికీ చెప్తున్నాం, ఆవు జోలికి వెళ్ళొద్దు, ఆవు వద్దు, హిందువులు అది ఎంతో గౌరవంగా దాన్ని పూజిస్తున్నారు అని చెప్పేసి మేము చెప్తున్నాం. మరి కాబట్టి ఆగాలంటే కేంద్ర ప్రభుత్వం ఆవుని జాతీయ జంతువుగా మరి ప్రకటించాలి. ప్రకటించిన రోజున దాని జోలికి ఎవరు వెళ్ళరు. వెళ్తే 3 సంవత్సరాలు కఠినగార శిక్ష విధించబడుతుంది. కాబట్టి చట్టం చేసి దాన్ని జాతీయ జంతువుగా చేయాలి. ఏదైతే ఎక్స్పోర్ట్ అవుతుందో బీఫ్, దాంట్లో ఆవు కూడా అవుతుంది. కాబట్టి ఎక్స్పోర్ట్ కూడా ఆవు మాంసం వెళ్లకుండా మనం ఆపాలి. అటువంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో టీడీపీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపంలో టీడీపీ శ్రేణులకు సర్ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఓటును క్షుణ్ణంగా పరిశీలించుకోవాలన్నారు. ఇప్పుడు తయారు చేసే ఈ జాబితా రాబోయే ఎన్నికల్లో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి కార్యకర్త కూడా సర్పై అవగాహన కలిగించుకుని ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. అనంతరం సర్ ప్రక్రియపై నియోజకవర్గ పరిశీలకులు రావి వెంకటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామచంద్ర శేషులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు, కార్పొరేషన్ల డైరెక్టర్లు నంబూరి రామచంద్రరాజు, చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, జిల్లా నాయకులు జగ్గవరపు ముత్తారెడ్డి, బొబ్బర రాజపాల్, పాకనాటి ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్య అతిథి గారికి ఒక నియోజకవర్గం మున్సిపాలిటీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు ఇవ్వకపోవచ్చు. తోటి అలాగే క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జెస్ తోటి, మండల పార్టీ ప్రెసిడెంట్స్, అలాగే గ్రామ పార్టీ ప్రెసిడెంట్స్, సీనియర్స్ తోటి కలిసి ఈ యొక్క సెల్ ప్రోగ్రామ్ని చాలా సీరియస్ తీసుకొని మీరు సక్సెస్ చేస్తే మన నెక్స్ట్ 20 years కూడా ఇబ్బంది లేకుండా మనం సక్సెస్ఫుల్గా రన్ అవ్వచ్చని అందరూ కూడా చెప్పారు. మీరు అందరూ కూడా ఫాలో అవుతారని చెప్పి నేను నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. సో ఇంకా నేను డీటెయిల్స్ మళ్ళీ రిపీట్ చేయను. తర్వాత డిపార్ట్మెంట్స్ అంతా కూడా నేను ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాను. సో నెక్స్ట్ టైం కొద్దిగా వర్చువల్గా కండక్ట్ చేస్తే మీకు ట్రావెలింగ్ అలాగే ఈ ఫినాన్షియల్ బర్డెన్ కూడా తగ్గుతుంది కాబట్టి అది నేను ప్లాన్ చేసి మీకు చెప్తాను. మరి మార్నింగ్ లింగపాలెం చింతలపూడి ఈ యొక్క ఎస్ఐఆర్ ఏదైతే ఉందో వర్క్షాప్ దాన్ని సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే ఇప్పుడు ఇక్కడ ఈవినింగ్ మరి జంగారెడ్డిగూడెంలో కావరగూడ అలాగే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ రూరల్ మరి ఈ ప్రోగ్రామ్ సంబంధించి సక్సెస్ చేసి బాగా ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మనం ఇదే స్పిరిట్ తోటి, ఇదే టీం వర్క్ తోటి కలెక్టివ్గా ముందుకెళ్ళి ఈ యొక్క సర్ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి మనము రాబోయే రోజుల్లో మరి లోకల్ బాడీస్ కానివ్వండి ఇంకా దేనికైనా కూడా రెడీ అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం. మరొకసారి అందరూ కూడా నా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. భవిష్యత్తు తరాల కోసం ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎన్విరాన్మెంటల్ ఎనలిస్ట్ ఎం ఝాన్సీరాణి తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ బోర్డు సహకారంతో స్పార్క్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మున్సిపల్ కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. అనంతరం అవగాహన సదస్సు నిర్వహించారు. అదేవిధంగా కళాజాత ఏర్పాటు చేసి పలువురిలో స్ఫూర్తి కలిగించారు. ఈ సందర్భంగా ఎన్విరాన్మెంటల్ ఎనలిస్ట్ ఝాన్సీరాణి మాట్లాడుతూ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఏపీ పొల్యూషన్ బోర్డు రూపొందించిన ప్రణాళికలను తెలిపారు.
ప్రకృతి స్ఫూర్తితో వాతావరణం కోసం, భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం స్పార్క్ సంస్థ ప్రతినిధి ఎస్ త్రినాథ్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆఫీస్ మేనేజర్ కె రాజు, హెల్త్ ఆఫీసర్ దుర్గాప్రసాద్, అటవీ శాఖ ఉద్యోగి వి యేసుదాసు, సామాజికవేత్త ధనుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్జిఓ ఆర్గనైజేషన్ వారికి పేరు పేరున నమస్కారం. పరిరక్షించే బాధ్యత అనే కార్యం ఏ విధంగా నష్టం వాటిల్లో మీరు పబ్లిక్లో అవగాహన కల్పించవలసిన చర్యలు అంటే మా వంతు మనం ఏం చేయాలి అనేది అవగాహన కల్పించడం. ప్రతి ఇంటికి ఒక మొక్క. జూన్ 5 ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. అంటే మనకి ఈరోజు థీమ్ ఏంటంటే ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్. అంటే ప్రకృతి స్ఫూర్తితో మన వాతావరణం కోసం, మన భవిష్యత్తు కోసం. అంటే మన భవిష్యత్తు రాబోయే తరాల్లో ఎలా మారబోతుందంటే చాలా భయంకరంగా మారబోతుందని ముందుగా హెచ్చరిస్తున్నారు. అంటే మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాము, తర్వాత చెట్లు నరికేస్తున్నాము. అన్ని మన చేతిలో మనమే మన భవిష్యత్తుని పోగొట్టుకుంటున్నాం. కాబట్టి మన ఈ థీమ్ ప్రకారం మన భవిష్యత్తు కోసం మన వాతావరణాన్ని కాపాడుకోవాలి. ఫ్యూచర్ ని మనం కాపాడుకోవాలంటే చెట్లు నాటాలి. తర్వాత మనం ప్లాస్టిక్ అనేది యూజ్ చేయకుండా ఉండాలన్నమాట. మెయిన్ ఇప్పుడు MOEF అండ్ CC వారు 2026 ప్రకారం కొన్ని రూల్స్ పాస్ చేశారు MSW కోసం. MSW అంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్. అవి 4 టైప్స్ ఆఫ్ వేస్ట్ ని మనం సెగ్రిగేషన్ చేయాలి. ఒకటి డ్రై వేస్ట్, వెట్ వేస్ట్, శానిటరీ వేస్ట్, స్పెషల్ వేస్ట్ అన్నమాట. అంటే డ్రై వేస్ట్ అంటే అందరికీ తెలిసి గృహాల్లో వాడేటువంటి బాటిల్స్, రేపర్స్, ప్లాస్టిక్ సంథింగ్ అలాంటివి. వెట్ వేస్ట్ అంటే మన కూరగాయలు, తొక్కలు, సంథింగ్ ఒక ఫ్లవర్స్ అని అవి ఇవి డ్రై వేస్ట్, వెట్ వేస్ట్. శానిటరీ వేస్ట్ అంటే శానిటరీ ప్యాడ్స్, తర్వాత డైపర్స్, అవన్నీ అవి కూడా చాలా విడిగా వేరు చేయాలండి, అన్నిటితో కలిపి చేయకూడదు. స్పెషల్ వేస్ట్ అంటే మన గృహాల్లో వాడే బల్బులు, తర్వాత ఇంకా పెయింట్ డబ్బాలు అలాంటివన్నీ స్పెషల్ వేస్ట్ అన్నమాట. ఇవన్నీ మనం విడివిడిగా డబ్బాల్లో వేయాలి. ఎందుకంటే మనం మున్సిపాలిటీ వాళ్ళు మన వేస్ట్ అంతా తీసుకువెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం విడివిడిగా వేస్తే వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యం కూడా కాపాడాలి కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం విడివిడిగా చేసినటువంటి ఆ వేస్ట్ ని వాళ్ళు కూడా సెగ్రిగేషన్ చేయడానికి, డిస్పోజ్ చేయడానికి కూడా వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. సో మనం మున్సిపల్ వేస్ట్ ని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. మనం మున్సిపాలిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి డస్ట్బిన్స్ లో వేయాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రోగ్రామ్ను మన మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ గారిలో మనం చేసుకోవడం జరుగుతుంది. బేసిక్గా మన జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ అయింది కాబట్టి ఈ రోజున మనం ఫ్రీ ప్లాస్టిక్ని చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజున శానిటేషన్ వర్కర్స్తో మనం ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే కళాజాతర కార్యక్రమం కూడా బస్ స్టాండ్లో కూడా మన ప్రోగ్రామ్ ఒకటి చేయడం జరుగుతుంది. అలాగే ప్రధానంగా ఈ రోజు కూడా మొక్కలు నాటే కార్యక్రమం కూడా మన మున్సిపల్ ఆఫీసులో చేయడం జరిగింది. ఇది భారీ లెవెల్లో మున్సిపల్ డిపార్ట్మెంటు, NGO, పొల్యూషన్ బోర్డు, అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో కలిపి మేము కూడా సంయుక్తంగా ఫ్రీ ప్లాస్టిక్ తీసుకురావాలనే ఉద్దేశంతో మేము కూడా నడుము కట్టి పనిచేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జంగారెడ్డిగూడెం సంఘం నెలవారీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన సంఘ కార్యదర్శి కె నాగేశ్వరరావును సభ్యులు ఘనంగా సన్మానించారు. జంగారెడ్డిగూడెంలోని స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనంలో సంఘ అధ్యక్షులు ఎస్ రాధాకృష్ణమూర్తి అధ్యక్షతన నెలవారీ సమావేశం నిర్వహించారు. రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం, పెన్షనర్ల సమస్యలు, సంఘం బలోపేతం వంటి అంశాలపై చర్చించారు. అనంతరం సంఘ కార్యదర్శి కె నాగేశ్వరరావు ఏలూరు జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడంతో సభ్యులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి జిల్లా స్థాయిలో బాధ్యతలు చేపట్టిన నాగేశ్వరరావు సంఘానికి మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కె త్రినాథరావు, కె బాలకృష్ణ, కె గాంధీ, వీరస్వామి, రఘురాం, గవరయ్య, సత్యనారాయణ రెడ్డి, లక్ష్మణస్వామి, ఆర్ సత్యనారాయణ, శ్రీరామశాస్త్రి, మాధవరావు, దాదాసాహెబ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజున రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘభవనం నందు మా సెక్రటరీ గారు అయినటువంటి కె నాగేశ్వరరావు గారిని జిల్లా కార్యవర్గంలో వైస్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా మా ఈ నెలవారీ సమావేశంలో వారికి తగు రీతిన అభినందన సభ చేసి సత్కారం ఏర్పాటు చేయడం అయింది. ఈ రోజు ఈయన మా మండలంలో ఎన్నో సేవలు చేస్తున్నారు. అలాగే జిల్లాలో కూడా తగు రీతిలో కార్యక్రమాలతో సేవలు చేసి మా మండలానికి జిల్లాకి కూడా పేరు ప్రఖ్యాతి తేవాలని చెప్పి మేము ఈ సందర్భంగా మేము నాయకుడు కోరుతూ ఈ తగు సన్మానం చేయడం అయింది. నేడు ఈ నెలవారీ సమావేశానికి విచ్చేసిన మరి సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మరి ఈ సమావేశంలోనే మరి నాకు మీరు అందరూ హృదయపూర్వకంగా మరి పెద్దలందరూ కూడా ఇక్కడ నన్ను సత్కరించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ నేను ఈ అసోసియేషన్లో సెక్రటరీగా అనేక సేవలు అందిస్తూ ఉన్నాను. ఈ సేవలు కూడా మరి సభ్యులందరి సహకారంతో నేను ముందుకెళ్తున్నాను. వారి కోఆపరేషనే నా యొక్క ఇన్స్పిరేషను. మరి ఆ ఇన్స్పిరేషన్తోనే అందరికి అనేక సేవలు చేస్తున్నాను. సభ్యులు కాని వాళ్ళకు కూడా అనేక సేవలు ఇక్కడ ఈ అసోసియేషన్లో చేశాను. అదేవిధంగా మరి మన మిత్రులందరూ కూడా మన సభ్యులందరూ కూడా మరి జిల్లాలో జరిగినటువంటి ఎన్నికల్లో మరి నన్ను అక్కడ కార్యవర్గంలో కూడా వైస్ ప్రెసిడెంట్గా వాళ్ళు మా యూనిట్కి అవకాశం ఇవ్వటం, దానికి మీరే ఉండాలని మరి అందరూ కూడా నాకు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం ద్వారా నన్ను అక్కడ జిల్లా యూనిట్లో కూడా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. మరి అక్కడ కూడా మరి మిత్రులు అక్కడికి వచ్చి నన్ను వెన్నంటి అక్కడ నడిపించి ఆ ఎలక్షన్లో కూడా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నాను. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ జిల్లాలోనూ అన్ని విధాలుగా సేవలు మీకు అందిస్తూ మీ పెద్దల సహకారాలు తీసుకుంటూ మీ సలహాలు సూచనల మేరకు నేను ముందుకెళ్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హార్ట్ఫుల్నెస్ సంస్థ సంయుక్తంగా చేపట్టిన అనంత అరణ్య నెట్ జీరో కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఏలూరు జిల్లాలోని 54 గురుకుల పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా అమలు చేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హార్ట్ఫుల్నెస్ ఆధ్యాత్మిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అనంత అరణ్య నెట్ జీరో కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1047 ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చేపట్టిన ఈ కార్యక్రమం ఏలూరు జిల్లాలోని 54 పాఠశాలల్లో విజయవంతంగా సాగిందన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, సోలార్ పవర్ వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించామన్నారు. అలాగే విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతత రూపొందించేందుకు రిలాక్సేషన్, ధ్యాన పద్ధతులు బోధించేందుకు హార్ట్ఫుల్నెస్ వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హార్ట్ఫుల్నెస్ జిల్లా ఇన్ఛార్జి పి విజయసారథి, యూత్ వాలంటీర్ పవన్ కుమార్, నోడల్ ఇన్ఛార్జి శశికళ, ప్రిన్సిపాల్ గంగాభవాని తదితరులు పాల్గొన్నారు. జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోటి మన హార్ట్ఫుల్నెస్ అనే ఎన్జిఓ కూడా టైఅప్ అయ్యి ఈ నెట్ జీరో అనే ప్రోగ్రామ్, హెల్తీ క్యాంపస్ అనే ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది. 1047 స్కూల్స్ లో ఈ ప్రోగ్రామ్ ఒకేసారి జరగడం, అంటే మార్నింగ్ 7:30 నుంచి 10 లోపల ఈ ప్రోగ్రామ్ జరగడం. 1047 స్కూల్స్ లో కూడా ఒకేసారి హార్ట్ఫుల్నెస్ వాలంటీర్స్ అందరూ కూడా వెళ్ళి ఏదైతే స్కూల్ ని టేకప్ చేసి పిట్స్ కి ఫొటోస్ తీయడం అనేది జరిగిందండి. గవర్నమెంట్ పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఫొటోస్ అన్ని కూడా. ప్రతి స్కూల్ కి కూడా ప్రతి ప్రిన్సిపల్ ని కూడా వాళ్ళు కలిసి నెక్స్ట్ 3 years జరగబోయే ఈ కార్యక్రమానికి వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అనేది వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది. సో ప్రతి ఒక్క స్కూల్ మేనేజ్మెంట్ కూడా దీనికి సపోర్ట్ గానే తీసుకున్నారు. నెట్ జీరో నార్త్ క్యాంప్ హెల్తీ క్యాంపస్, నెట్ జీరో హెల్తీ క్యాంపస్ కార్యక్రమం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఒక కార్యక్రమం అండి. దీని ఒక జీవో కూడా ఇచ్చారు, జీవో MS నెంబర్ 7. హెల్తీ క్యాంపస్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకున్న SC, ST, BC సాంఘిక సంక్షేమ పాఠశాలలు, ఆ ప్రదేశాల్లో ఆ స్కూల్ ప్రాంగణంలో బాలురు మరియు గర్ల్స్ బాలికలు, తర్వాత హాస్టల్స్, వాళ్ళ నివాస స్థలాలు, వాళ్ళలో శక్తి అంటే ఎనర్జీ, కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూషను, అంటే ఎంత కార్బన్ డైఆక్సైడ్ వాళ్ళ వలన కలుగుతుంది. ఇంకొకటి ఏంటంటే వ్యర్థాలు, వేస్టేజ్, తర్వాత వాటర్ కన్జర్వేషన్ మరియు వాళ్ళ ఆరోగ్యం. ఈ 5 అంశాలతో మనం ఈ హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, హార్ట్ఫుల్నెస్ అన్న ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్, మా హెడ్ క్వార్టర్స్ కన్హా శాంతివనం అండి. సో వాళ్ళు సంయుక్తంగా ఈ 2 ఏంటంటే హార్ట్ఫుల్నెస్ అన్నది కోఆపరేట్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ అధ్యక్షతన రక్తనిధి చైర్మన్, సెంట్రల్ కమిటీ సభ్యులు అయినాల రమణమూర్తి ఆర్థిక సహకారంతో మజ్జిగ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మానవతా ప్రతినిధులు మాట్లాడుతూ వేసవి ఎండల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. జేపీ సెంటర్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు, ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేసి దాహార్తిని తీర్చామన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రిపుర రమేష్, తన్నీరు రామకృష్ణ, కొరియర్ రమేష్, కర్పూరం వెంకన్నబాబు, గద్దె సత్యనారాయణ, శ్రీను, పోల్నాటి నరేష్, దిలీప్, సూర్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school, Jangareddy-Gudem. Admissions open 2026 to 2027.
అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ. 2025-26 విద్యా సంవత్సరంలో కిడ్స్ విద్యార్థుల విజయభేరి. పరీక్షకు హాజరైన విద్యార్థులు 44 మంది, 100% ఉత్తీర్ణత. అత్యధిక మార్కులు 590. 550కి పైగా వచ్చిన వారు 18 మంది, 500కు పైగా వచ్చిన వారు 29 మంది. మా కిడ్స్ ప్రత్యేకతలు: కిడ్స్ మేధస్సు, చిన్నారుల భవిష్యత్తుకు తేజస్సు, సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు, నిష్ణాతులైన అధ్యాపకులతో 3 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ, నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణతో క్లాసుల నిర్వహణ, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి మానసిక స్థాయిని బట్టి ప్రత్యేక శిక్షణ. గత 43 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. క్రీడలకు అనువైన క్రీడా ప్రాంగణం. 4వ తరగతి నుండి 9వ తరగతి వరకు స్పెల్ బి పై ప్రత్యేక శిక్షణ. For the bright future of children, IIT oriented teaching. Training from a young age in GK, English, Telugu, Hindi, grammar, maths, science and Olympiad competitive exams. Training in sports for physical and mental health. Our specialty is imparting moral education with excellent discipline. నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 8500409415, 9441796460 మరియు 08821225370. వెల్కమ్ బ్యాక్. వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించి రైతాంగ సంక్షేమానికి కృషి చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యులతో కలిసి పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 1764 ఎకరాల భూమిని 22A నుంచి విముక్తి కల్పించామన్నారు. ఇంకా ఎండోమెంట్కి చెందిన 211 ఎకరాలకు విముక్తి కల్పించాల్సి ఉందన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అదేవిధంగా వ్యవసాయ రంగంపై రాబోయే ఖరీఫ్ సీజన్ పై చర్చించామన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతులకు నగదు అందించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతులు ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చింది మాకు ఈ 22A భూముల పైన ఉన్న సమస్యలు రిజాల్వ్ చేయడానికి టీఆర్సీలో ఉన్న మా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని 1575 లబ్ధిదారులకి ఈ రోజు వరకు 1764 ఎకరాల భూమి 22A నుంచి విముక్తి చేయగలిగాం. ఇప్పటి వరకు మన ఏలూరు జిల్లాలో 1764 ఎకరాలు మనం 22A నుంచి మినహాయించాం. ఇంకొక 211 ఎకరాలు మేము గుర్తించాం ఎండోమెంట్స్ లో ఉన్న సమస్య. ఆ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న సమస్యని 22A ద్వారా కూడా పరిష్కారం కోసం నెక్స్ట్ ఏదైతే మేము గ్రీవెన్స్ డే ఏర్పాటు చేస్తామో 22A పైన జిల్లా ఎండోమెంట్స్ అధికారి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న డిప్యూటీ కమిషనర్ గారు, జాయింట్ కమిషనర్ గారి సహకారంతో ఈ 211 ఎకరాలకి కూడా మేము 22A నుంచి విముక్తి కలిగే విధంగా చర్యలు తీసుకోవడానికి ఒక ప్రయత్నం. వ్యవసాయ రంగం పైన ఖరీఫ్కి ఏ విధంగా సిద్ధమవుతున్నామో దానిపైన సమీక్షించుకున్నాం. మన ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా రైతాంగానికి ఎన్నడూ లేని విధంగా ఒక బాసటగా నిలిచి ధాన్యం కొనుగోలు విషయంలో మీ అందరు చూశారు ఎంత అద్భుతంగా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాము. 24 గంటల లోపే ధాన్యం కొనుగోలు చేసిన సమయం నుంచి ఇమీడియట్గా రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేస్తున్నాం. మన ప్రాంతాల్లో వాడరో లేదా మన రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా అమ్మలేని పరిస్థితిలో ఉన్న కొన్ని విత్తనాలు
ప్రత్యేకంగా రైతులు పాత పద్ధతిలోనే సాంప్రదాయబద్ధంగానే వేసుకుంటూ వస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి FCI నుంచి వాటి కొనుగోలుకి అనుమతి రావడంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండోది అక్కడ ఆ పర్టికులర్ వెరైటీ PR 120 తర్వాత MTU 1010 వెరైటీలో నూకలు ఎక్కువ శాతం వస్తూ ఉన్నాయి. సహజంగా 25% వరకు ఫేర్ యావరేజ్ క్వాలిటీగా పరిగణిస్తారు. వీటిలో మాత్రం దాదాపు 42 నుంచి 50% వరకు నూకలు రావడంతో మనకి FCIలో అంత ఈజీగా అనుమతులు దొరికే పరిస్థితి లేదు. కానీ మొట్టమొదటిసారి మన NDA ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో కేంద్రంతో చర్చించి 2 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా మనం తీసుకురాగలిగాం. తద్వారా బాయిల్డ్ వెరైటీ కూడా మనం కొనుగోలు చేయగలిగాం ఈసారి రబీలోనూ అనే విషయం మీ అందరికీ కూడా ప్రస్తావిస్తున్నాను. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ రేంజ్ అధికారులు చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని రంగాపురం గ్రామంలో శుక్రవారం సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించిన అనంతరం విత్తన బంతులను తయారు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అటవీ అధికారి వి దుర్గా కుమార్ బాబు మాట్లాడుతూ వర్షాకాలంలో ఈ విత్తన బంతులను అడవులు, కొండ ప్రాంతాల్లో చల్లి మొక్కల పెంపకానికి ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, VSS సభ్యులు, విద్యార్థులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమీపంలో వెంచేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ ఆదిత్య మిశ్రా నేతృత్వంలో విశిష్ట అభిషేకాలు జరిపారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా మూల విరాట్కు 22 రకాల సూర్య, చంద్ర, కుంభ, నక్షత్ర కర్పూర హారతులను ఇచ్చారు. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం విశేష పూజలు జరుపుకుంటున్నామన్నారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రఖ్యాత నేపథ్య గాయకుడు, గాన గంధర్వుడు SP బాలసుబ్రహ్మణ్యం జయంతి వేడుకలు జంగారెడ్డిగూడెం మండలంలోని చల్లవారిగూడెం సమీప RNR కాలనీలో ఘనంగా నిర్వహించారు. కాలనీ కమిటీ ఆధ్వర్యంలో వీరి ఈవెంట్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమం సంగీత అభిమానులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో SP బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన చిరస్మరణ గీతికలను స్థానిక గాయకులు ఆలపించి ఆయనకు సంగీత నివాళులర్పించారు. స్థానిక గాయకుడు బద్దే వీరబాబు నేతృత్వంలో నిర్వహించిన ఈ సంగీత కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం సేవలను, తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన విశిష్ట కృషిని పలువురు కొనియాడారు. ఆయన పాటలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో RNR కాలనీ కమిటీ సభ్యులు జి వెంకటేశ్వర్లు, బద్దే ప్రేమ్ కుమార్, పెరుమాళ నరసింహారావు, చింతపల్లి వీరబ్రహ్మం, పి రమణయ్య, పెరుమాళ శ్రీను, బద్దే ప్రసన్న కుమార్, వరక బాలకృష్ణ, ప్రవీణ్, ముఖేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వెంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్య నదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్య హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీకి బెల్లంకొండ ప్రసాద్, లక్ష్మీ నాగ పుష్పవతి దంపతులు 5,116 రూపాయలు సమర్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ నూకాలమ్మ అమ్మవారు భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి అలంకారంలో దర్శనం ఇస్తూ ఉన్నారు. అలాగే అమ్మవారికి
ప్రతి శుక్రవారం కూడా జరిగేటువంటి విశేషమైనటువంటి పంచామృత ఏకవార రుద్రాభిషేక కార్యక్రమం చేసి ఉన్నది. అలాగే అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా ఇచ్చేటువంటి ఏకాదశి హారతులు, పంచహారతులు, నాగహారతి, కుంభహారతి, నక్షత్ర హారతి, కర్పూర హారతి విశేషమైనటువంటి హారతులు అమ్మవారికి జరిగి ఉన్నవి. అలాగే మన ఆలయంలో ప్రతి సోమవారం కూడా శ్రీ నర్మదా అమృతాభాణ లింగేశ్వర స్వామి వారికి ఎంతో విశేషంగా సోమవారం స్వామివారికి పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేక కార్యక్రమం జరుగుతూ ఉన్నది. వార్తలు ముగించే ఉన్న ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం. గోవుకు జాతీయ హోదా కోరుతూ హిందూ సోదరులతో కలిసి మానవహారం. వాటర్ జాబితాల సవరణలో టీడీపీ శ్రేణులు చురుగ్గా పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో జరిగిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపు. ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మొక్కలు నాటడంతో పాటుగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన స్పార్క్ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జంగారెడ్డిగూడెం మండల నెలవారీ సమావేశం. జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన కె నాగేశ్వరరావును ఘనంగా సత్కరించిన సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.